దేవుని బిడ్డలారా, మరి కొన్ని నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని, ఆ మాటలన్నింటినీ కూడా యెహోషువ ప్రజలకు సర్వ సమాజానికి చదివి వినిపిస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును శాప వచనమును చదివి వినిపించెను. మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటి లేదంట. ఏ మాట కూడా విడిచిపెట్టకుండా యెహోషువ ప్రతి మాటను చదివాడంట. చదివి ఆ సర్వ సమాజానికి, ఇశ్రాయేలు సర్వ సమాజానికి వినిపించాడంట. దేవుని బిడ్డలారా, ఏదైనా మాట తప్పిపోతుందేమో, మామూలుగా దీవెన వచనం వినిపించాడంట, శాపవచనం వినిపించాడంట. యెహోషువ గురించి మరి యెహోషువ గ్రంథంలో చాలా విషయాలు రాయబడినాయి. దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ధర్మశాస్త్రం అంతటి ప్రకారము నువ్వు నడవాలి. నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. నేను నీకు మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై ఉంటానని సెలవిచ్చినాడు. కాబట్టి మరి యెహోషువ మరి ఏ మాట కూడా తప్పిపోకుండా విడిచిన ఒక్క మాట ఒక్కటి కూడా లేదంట. అన్ని మాటలు చదివి వినిపించాడంట ప్రజలకి. దేవుని బిడ్డలారా, మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు ధర్మశాస్త్రము. ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథాన్ని మరి అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు అంతా చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొంతమంది అయితే కొత్త నిబంధననే చదువుతారు, కొత్త నిబంధన గ్రంథం మాత్రం చదువుతారు. కొంతమంది పాత నిబంధన గ్రంథం మాత్రం చదువుతారు. కొంతమంది కీర్తనలు చదువుతారు, సామెతలు చదువుతారు, మిగతా ఏ వాక్య భాగాలు చదవరు. మత్తయి సువార్త మాత్రమే చదువుతారు, మార్కు సువార్త అంటే సువార్తలు మాత్రమే చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పౌలు గారు రాసిన పత్రికలు మాత్రమే చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం అంతటినీ కూడా చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ యెహోషువ చూడండి, చదవక విడిచిన మాట ఒక్కటి లేదంట. మోషేకి ఆజ్ఞాపించిన వాటన్నిటిలో దేవుడైన యెహోవా మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అందులో ఆజ్ఞలు రాశాడు. ఆ ఆజ్ఞలలో చదవక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథం అంతా క్షుణ్ణంగా చదవాలని దేవుడు కోరుతున్నాడు. యెహోషువలాగా ఒక్క మాట కూడా విడిచిపెట్టకూడదు. కొంతమంది కొత్త నిబంధన బాగా చదువుతూ ఉంటారు, పాత నిబంధన వెనకబడుతూ ఉంటారు, చదవరు. వదిలిపెట్టి అక్కడక్కడ వదిలిపెట్టి చదువుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి మాట విలువైనది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా విలువైనవి. దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా విలువైనవి. ప్రతి ఒక్క మాట కూడా మనము చదవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకొక మాట దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయంలో, అదే యెహోషువ గ్రంథంలో 15వ వచనం ఒకసారి చూసుకుందాం. యెహోవా తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. అక్కడేమో మాట చదవక విడవలేదు, ఒక్క మాట కూడా చదవకుండా వదిలిపెట్టలేదంట, అన్ని మాటలు చదివాడు. ఇక్కడ మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చెయ్యక విడవలేదు. ఆజ్ఞాపించిన వాటన్నిటినీ
చేశాడంట యెహోషువ. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పని చేశాడంట. దేవుని బిడ్డలారా, ఎంత చూడండి యెహోషువకు ఉన్నటువంటి పట్టుదల చూడండి. ఒక్క పని కూడా ఇది చేయలేదు అనడానికి లేదంట, అన్ని పనులు చేశాడంట. ఆజ్ఞాపించిన ప్రతి పని కూడా చేశాడంట. దేవుని బిడ్డలారా, అందుకే మరి యెహోషువ గ్రంథంలోనే కొన్ని మాటలు రాయబడిన యెహోషువ గురించి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే అక్కడ కొన్ని ప్రాంతాలు స్వాధీనపరచుకోమని దేవుడు చెప్పాడు. మరి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకొని నిర్మూలన చేశాడు యెహోషువ. పూర్తిగా నిర్మూలన చేశాడు అని అక్కడ రాయబడింది. తర్వాత 11వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను హతం చేసిరి. ఎవరినూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. ఏదైనా ప్రాంతం స్వాధీనపరుచుకునేటప్పుడు యెహోషువ ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు, ఒక్కటి తప్పకుండా. ఈ ప్రాంతం నువ్వు స్వాధీనపరచుకుంటే ఆ ప్రాంతం అంతటిని కూడా నిర్మూలం చేసి కాల్చేసేవాడంట, ఒక్కటి కూడా లేకుండా. చూడండి, ఈ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు యెహోషువ. తర్వాత అందుకే యెహోషువ భక్తుడు ఏమంటాడంటే అక్కడున్న ఇశ్రాయేలీయులతో ఒక మాట చెప్తాడు. చూడండి, 22వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. అయితే నీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. యెహోషువ మరి జనులతో చెప్తూ ఉన్నాడు, మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములు అన్నిటిలో నడుచుకొనుచు. పూర్ణము అని చెప్తున్నాడు అంటే అంత హృదయం అంతటితో, తర్వాత పూర్ణ ఆత్మతో ఆత్మ అంతటితో ఆయనను ప్రేమించాలంట. ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనండి అని చెప్తున్నాడు. పూర్ణత అంత చేసేవాడు, ఏది విడవక అంత చదివేవాడు, ఏది విడవక అంత చేసేవాడు. పూర్ణ హృదయంతో మీరు ప్రేమించండి, పూర్ణ ఆత్మతో ప్రేమించండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి తాను చేశాడు, ప్రజలకు కూడా అదే చెప్తూ ఉన్నాడు యెహోషువ. కొంతమంది చెప్తారు కానీ చేయరు, బాగా చెప్తారు మంచి మాటలు, దేవుని కొరకు అట్లుండాలి ఇట్లుండాలని చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం పాటించరు. యెహోషువ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటించాడు. వాటి చొప్పున ఏది కూడా విడవకుండా చేశాడు. ప్రజలకు కూడా చెప్తూ ఉన్నాడు, మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమించండి, ఆయన ఆజ్ఞలు అనుసరించండి, ఆయనను హత్తుకొని ఉండండి, ఆయన మార్గములన్నిటినీ అనుసరించి నడవండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి చెప్పిందే చేసేవాడు యెహోషువ. అందుకే మరి బైబిల్ గ్రంథంలో ఉంది ఒక మాట, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. మత్తయి సువార్తలో ఈ వాక్య భాగం రాయబడింది. దేవుని బిడ్డలారా, పరిపూర్ణత ఎక్కడ లోపం లేకుండా మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి. దేవుడు చెప్పింది అంతా కూడా మనము చేయాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే మనము పరిపూర్ణులం కాగలుగుతాము. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చాడా? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా నెరవేర్చాడు క్రీస్తు ప్రభు. తండ్రి ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా ఏది కూడా వదిలిపెట్టకుండా ఆయన చెప్పిన పని అంతా కూడా నెరవేర్చి దేవుని నామాన్ని మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుడిచ్చినటువంటి పని సంపూర్ణంగా చేస్తున్నామా లేదా? యెహోషువ చేసినట్టుగా చేస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదైనా పని అప్పచెప్తే కొంచెం చేసి కొంచెం వదిలిపెడతారు కొంతమంది, పరిపూర్ణత ఉండదు.
కొంచెం పని ఒక మాట వింటారు, ఒక మాట వినరు. చెప్పిన పని అంతా కూడా, దేవుడు మనతో చెప్పిన పని అంతా కూడా మనము పరిపూర్ణంగా చేయాలంట. అది క్రీస్తు ప్రభు యొక్క లక్షణము దేవుని బిడ్డలారా. మరి ఈ విధంగా మనము దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించి ఆయన మాటలన్నిటినీ వింటే మనము ఎటువంటి వారమో మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చాలామంది ఈ లోకంలో మరి అనుకుంటూ ఉంటారు, నేను పెద్ద గొప్పవాణ్ణి కావాలి అనుకుంటూ ఉంటారు. ఎవరైనా అల్పుడుగా ఉండాలని అనుకుంటారా? చిన్నవాళ్ళుగా ఉండాలని అనుకుంటారా? అనుకోరు. నేను గొప్పవాణ్ణి కావాలి, అన్ని విషయాల్లో నేను పెద్దగా అవ్వాలి, చాలా అభివృద్ధి చెందాలి నేను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నిజంగా గొప్పవారుగా మనం ఉండాలంటే మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదాన్ని నేను మీరి మనుషులకు అలాగున చేయి బోధించి వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. దేవునికి మహిమ కలుగును గాక. మిగుల అల్పమైన ఒక్క ఆజ్ఞను ధర్మశాస్త్రంలో మీరితే మనం పరలోక రాజ్యంలో ఎట్లయిపోతామంట? అల్పులమైపోతామంట. కానీ ఆజ్ఞలన్నిటినీ పాటించి వాటిని గైకొని వాటిని మనం ఇతరులకు బోధిస్తే మనము పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళం అవుతామంట. దేవుని బిడ్డలారా, చాలామంది ఏ గొప్పతనం లేదు నాలో, ఏ మెప్పు లేదు, నేను చాలా నీచుని, నేను చాలా అల్పుణ్ణి అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీవు గొప్పవానిగా కావాలంటే పరలోక రాజ్యంలో కాదు, ఇక్కడ కూడా దేవుడు గొప్ప చేస్తాడు మనల్ని, దేవుని ఆజ్ఞలను పాటిస్తే. అందుకే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మరి దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువతో ఒక మాట మాట్లాడతాడు చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గొప్ప చేస్తాను యెహోషువ, నువ్వు గొప్పవాడివి అవుతావు అంటున్నాడు. ఆ విధంగానే 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. చూడండి, యెహోషువ ఇక్కడే గొప్పవాడయ్యాడు. ఎందుకు? ఆజ్ఞలన్నిటినీ కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట చదివాడు, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను కూడా పాటించాడు, చేశాడు. ప్రతి ఆజ్ఞను, ఏ ఆజ్ఞ మీరలేదు దేవుని బిడ్డలారా. ఆజ్ఞలను మీరితే అల్పులం, ఒక్క ఆజ్ఞ మీరినా కూడా అల్పులమంట పరలోక రాజ్యంలో. ఆజ్ఞలన్నిటినీ గైకొంటే మనము గొప్పవారము. నిజంగా యెహోషువ తనకు ఆజ్ఞాపించి, మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞను చదివాడంట, ఒక్క మాట విడిచిపెట్టకుండా. ఆ ఆజ్ఞల చొప్పున ఏది విడవకుండా చేశాడంట. అందుకే యెహోషువ ఏ విధంగా అయిపోయాడు? గొప్పవాడు. దేవుడు అతన్ని గొప్ప చేశాడు. దేవుడు బిడ్డలారా, పరలోక రాజ్యంలో కాదు, ఈ లోకంలోనే గొప్పవాడుగా చేశాడు. ఇంకా పరలోక రాజ్యంలో ఇంకా గొప్పవాడవుతాడు యెహోషువ. మరి 10వ అధ్యాయంలో కూడా చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తే 12వ వచనంలో చూస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోయాడంట, చంద్రుడు నిలిచిపోయాడంట, సూర్యుడు అస్తమించుటకు త్వరపడలేదంట. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం అంటే ఇది. యెహోవా ఒక నరుని మనవి వినిన 14వ వచనం చూడండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. ఎంత గొప్పవాడిగా చేశాడంటే దేవుడు యెహోషువను. చూడండి దేవుని బిడ్డలారా, సూర్యుడు నిలిచిపోతాడా? చంద్రుడు ఆగిపోతాడా? మనం ఆజ్ఞాపిస్తే, ప్రార్థన చేస్తే. దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞలన్నిటినీ ఖచ్చితంగా ఏది తప్పిపోకుండా పాటిస్తే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఆగిపోమంటే సమస్యలు ఆగిపోతాయి. దేవా, ఇది ఆగిపోవాలి, ఈ సమస్య మా ఎదుట ఉందయ్యా, ఈ సమస్య మాకు విడుదల కావాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞలన్నిటిని పాటిస్తే యెహోషువలా
దేవుడు చెప్పిన ప్రతి పని చేయడానికి మనం పూనుకోవాలి దేవుని బిడ్డలారా. అప్పుడు మనము గొప్ప వాళ్ళమవుతాము. ఒక నరుని మనవి వినినమంటే దినము ముందు లేదంట, తర్వాత కూడా లేదంట. ఎంత గొప్పవాడుగా మరి దేవుడు యెహోషువను చేశాడో చూడండి. అట్టి ధన్యత మనం కూడా పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే మరి ఆదికాండం 6వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చూసుకుందాం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రతి పని కూడా యావత్తు అంటే అంతా కూడా చేశాడు. ఒకటి చేసి ఒకటి చేయకుండా వదిలిపెట్టలేదు నోవహు. దేవుని బిడ్డలారా, చితిసారకపు మ్రానుతో ఓడను నిర్మించమని దేవుడు చెప్పాడు నోవహుకు. ఆ మ్రానుతో ఎందుకు ఇంకొక మ్రానుతో నిర్మిస్తాను లేదు, ఆ మ్రానుతోనే ఓడను నిర్మించడం మొదలుపెట్టాడు. తర్వాత ఇన్ని అరలు ఉండాలి, తర్వాత లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యాలి. ఎన్ని ఆజ్ఞాపించాడంటే, ఎన్ని పనులు చెప్పాడంటే దేవుడు చాలా చెప్పాడు నోవహుకు. తర్వాత నువ్వు చేయాల్సిన విధం ఇది, ఒక పద్ధతి ప్రకారము మరి 3 అంతస్తులుగా కట్టాలి. దానికి కొలతలు కూడా చెప్పాడు దేవుడు. కొలతలు 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. 3 అంతస్తులుగా ఓడను నిర్మించాలి అంటే ఓకే ప్రభు, అట్లే చేశాడు. దేవుని బిడ్డలారా, ఓడంతా కూడా నిర్మించిన తర్వాత దానికి మరి ఒక కిటికీ పెట్టాలి, ఒక తలుపు పెట్టాడు. తర్వాత ఓడలోనికి నీ కుటుంబాన్ని అంతటిని కూడా, నీతో కూడా నీ కుమారులు మరి నీ భార్యయు నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించాలంటే తన కుటుంబాన్ని అంతా కూడా ఓడలోనికి ప్రవేశింపజేశాడు నోవహు. తర్వాత జీవులన్నీ కూడా వస్తాయి, జతలుగా మరి ఆ ఓడలోనికి జీవులన్నీ వస్తాయి అంటే ఆ విధంగానే దేవుని మాట ప్రకారం వచ్చాయి. నువ్వు ఓడలోనికి ఆహారం సమకూర్చుకో అని చెప్పాడు దేవుడు. ఓడలో మరి కావలసినటువంటి ఆహారం అంతా కూడా నోవహు సమకూర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, కొలతల్లో దేవుని మాట మీరలేదు. ఓడ ఏం రానితో కట్టాలి, ఏ చెక్కతో చేయాలి అంటే కూడా ఆ మాట కూడా మీరలేదు. ఆ ఆజ్ఞను కూడా పాటించాడు. కొలతలు కొంతమంది రక్షణ ఓడ కట్టుకోమంటే రక్షింపబడిన బిడ్డలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఒక నియమము కట్టడ లేకుండా, ఒక పద్ధతి లేకుండా రక్షణ జీవితాలను కొనసాగించే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక సమయం ఉండదు వాళ్ళకి ఇష్టం వచ్చిన సమయంలో మరి రక్షణ జీవితంలో మరి ఆరాధనకు వస్తారు, ఇష్టం వచ్చిన సమయంలో వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, రక్షణ ఓడ విషయంలో నోవహు దేవుడు చెప్పిన కొలతల ప్రకారమే కట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కుటుంబాన్ని అంతటినీ నువ్వు ఆ ఓడలోనికి ప్రవేశపెట్టు అన్నాడు దేవుడు. చాలామంది ఒక్కరే రక్షింపబడి ఉంటారు, రక్షణ ఓడలోనికి ఒక్కరే వచ్చింటారు అంతే. ఇంకా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా రక్షింపబడి ఉండరు. రక్షణ ఓడలోనికి కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకొని రారు. దేవుని బిడ్డలారా, భారం ఉండదు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే నోవహుకి నీ కుటుంబము, నీ కుమారులు, కోడళ్ళు, నీ భార్య అందరూ కూడా ఓడలోనికి ప్రవేశించాలి, ఖచ్చితంగా వాళ్ళు కూడా రక్షింపబడాలి అని చెప్పాడు. వాళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టాడు నోవహు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంటున్నావా నువ్వు? దినాన్న దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కనివే రక్షణ పొంది ఉన్నావు, కానీ నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, నీ అన్నదమ్ముల యొక్క పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళంతా కూడా రక్షణ ఓడలోనికి నువ్వు చేర్చాలి, ఈ ఆజ్ఞ కూడా పాటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, జీవులన్నిటికీ ఆహారం సమకూర్చాడు. ప్రతి ఆజ్ఞ ఏది కూడా మీరకుండా నోవహు యావత్తు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు చేశాడు నోవహు. దేవుని పిల్లలు, నోవహు గురించి ఈ దినం చెప్పుకుంటున్నామంటే మరి ఎంత ధన్యత చూడండి. నోవహు యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం మనం ఈ దినాన. నిజంగా మరి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ అతడు పాటించినందుకే మరి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో ఒక మాట రాస్తాడు మరి యాకోబు భక్తుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం.
ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆజ్ఞలను ఒక్కటి మీరితే అల్పులమైపోతాం మనం. ధర్మశాస్త్రం అంతా కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతే అపరాధులమవుతామంట, పాపం చేసిన వాళ్ళమవుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక యవనస్తుడు మరి వెళ్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ యవనస్తుడి గురించి వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఆయన ఎదుకు వచ్చి ఆ యవనస్తుడు 16వ వచనంలో, బోధకుడు ఆ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరినేడలా ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అన్నవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఈ యవనస్తుడు దేవుని బిడ్డలారా అన్నీ పాటిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు తను ఏ ఆజ్ఞలు, మరి యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాను నేను అంటున్నాడు. కానీ ఒక్క ఆజ్ఞ మాత్రం పాటించలేకపోయాడు. ఒక్క ఆజ్ఞను మీరాడు. ఏ ఆజ్ఞ అదంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. ఆజ్ఞను పాటించలేకపోయాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ఈ యవనస్తుడు. చాలామంది చాలా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కటి తప్పిపోతుంటారు అక్కడక్కడ. నిజంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారా? ఇటువంటి వాళ్ళు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా దేవుని బిడ్డలారా చూసినట్లయితే, మరి అక్కడ ప్రధానమైనటువంటి ఆజ్ఞలు 2 ఉన్నాయి. 36వ వచనము, మరి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది. ఇది ముఖ్యమైనది, మొదటిది నైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అన్నది 2వ ఆజ్ఞ. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అంతటికి మరి ఆధారమైనటువంటి, ప్రవక్తలకు ఆధారమైనటువంటి ఆజ్ఞలు 2 ఇచ్చాడు కొత్త నిబంధన గ్రంథంలో. అవి ఏవి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నిజంగా పూర్ణమైనటువంటి ఆత్మతో, పూర్ణమైన హృదయముతో ప్రభువును ప్రేమించే వాళ్ళు ఈనాడు తక్కువ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఆజ్ఞలు గైకొంటే మనం పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించినట్టుగా, ఆజ్ఞలు గైకొంటే పూర్ణ మనసుతో మనము ఆయనను ప్రేమించినట్టుగా. ఏ ఆజ్ఞనైతే మనం మీరుతున్నామో పూర్ణత మనలో లేదు, పూర్ణమైన ప్రేమ మనలో లేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ప్రేమిస్తున్నారా దేవుని బిడ్డలారా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. పొరుగువాన్ని ప్రేమిస్తున్నారా? అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు చాలామంది. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. పొరుగువాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి తీసి అన్నం పెట్టడం కాదు, వాళ్ళకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడం కాదు, ఇవన్నీ కూడా చేయాలి. మనకు దేవుని బిడ్డలారా రక్షణ క్లాసులు వస్తాయి, బాప్తిస్త తరగతులు వస్తాయి. బాప్తిస్త తరగతుల్లో మన కొరకు అనేకులు కన్నీరు గాడ్చి ప్రార్థన చేస్తుంటారు. నిన్ను వలె, నిన్ను ఏ విధంగా ప్రేమించినారో ఇతరులు, నువ్వు కూడా ఇతరులను ప్రేమించబద్ధులమై ఉన్నావు, బద్ధుడవై ఉన్నావు, బద్ధురాలవై ఉన్నావు. బాప్తిస్త తరగతులు 3 రోజులు ఉపవాస ప్రార్థనకి వచ్చి ఆత్మల కొరకు కన్నీరు గార్చకపోతే నువ్వు ఆజ్ఞను మీరినట్టు. ఆజ్ఞను తప్పిపోతే పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్టే దేవుని బిడ్డ.
ఆజ్ఞని మెడితే నువ్వు చాలా అల్పుడవు, అల్పురాలివి, నువ్వు అపరాధివి అని చెప్తున్నాడు. మిగుల అల్పమైన ఆజ్ఞ, ఇది చాలా చిన్నది. ఈ ఆజ్ఞ చాలా చిన్నది. ఒక ఆత్మ కొరకు వచ్చి కన్నీరు గార్చడానికి మనం ఎంత ప్రయాసపడాలండి? ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? ఏమైనా మన సంపద ఇవ్వాలా? లేదు కదండి. మన సమయం వెచ్చించి మనం ఒక ఆత్మ కొరకు వచ్చి కన్నీరు గార్చాలి. అదే పొరుగువాన్ని ప్రేమించడం అంటే. ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలి. దేవుని బిడ్డ, నువ్వు ఈ ఆజ్ఞని మీరితే నువ్వు అపరాధివి, నువ్వు పాపం చేసినట్టే దేవుని దృష్టిలో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మరి 10 ఆజ్ఞల్లో చాలామందికి 10 ఆజ్ఞలు చాలా కాలం నుంచి తెలుసు, నోటెడ్, బాగా నోటికి వస్తాయి కూడా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనమే విగ్రహారాధన చేయము దేవుని బిడ్డారా. వేరే దేవుని నేను పూజ చేయడం లేదు. ఈ ఆజ్ఞ పాటిస్తారు. యేసుప్రభు దేవుడు అంటే దేవుడు వచ్చి ఆరాధిస్తారు. దేని రూపమును విగ్రహమునైనా నువ్వు చేసుకునకూడదు. విగ్రహాలు ఎన్నో, మరి రక్షింపబడిన బిడ్డలే హృదయాల్లో విగ్రహాలు నిలుపుకుని ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైతే ప్రేమిస్తావు అది విగ్రహమే. హృదయంలో విగ్రహాన్ని పెట్టుకుంటే విగ్రహారాధన చేసినట్టే దేవుని బిడ్డ. ఈ ఆజ్ఞను నువ్వు మీరినట్టే. ఒక్క ఆజ్ఞను మీరినా నువ్వు అపరాధివి, అల్పుడవని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. ఏ పని కూడా చేయకూడదు. విశ్రాంతి దినమున ప్రభువును ఆరాధించేటువంటి దినమున నువ్వు పని చేస్తే నేను రాళ్ళు తీసుకొని కొట్టాలి. ప్రభువును ఆరాధన చేయకుండా, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు కనపడకుండా అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉన్నావంటే నీకు ఆశీర్వాదం ఉండదు దేవుని బిడ్డలారా. ఈ ఆజ్ఞ నువ్వు మీరినట్టే నువ్వు అపరాధివి. ఆరాధన దినము, ప్రభువును ఆరాధించే దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ప్రభు సన్నిధిలో కనపడాలి. ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞ పాటించకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభు యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరాధన దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి మరి ఒక ఉపాధ్యాయురాలు ఉంది. ఆ టీచర్ గారు ఏం చేస్తారంటే, తన యొక్క పాఠశాల యొక్క దినములు 222 అంటే 222 దినాలు ఆమె ఖచ్చితంగా స్కూల్లో కనపడుతుందంట. మరి ఆమెకు జ్వరం రాదా? ఆమెకు తలనొప్పి రాదా? ఆమెకు ఏ అనారోగ్య పరిస్థితి కలగదా? కలుగుతాయి దేవుని బిడ్డలారా. కానీ ఆమె చేస్తుందంట. నేను విన్నాను ఈ విషయము, నేను చూశాను కూడా ఆమెను. ఏ రోజు లీవ్ పెట్టదు. తనకు లీవ్ పెట్టడానికి అవకాశం ఉంది, పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, లెటర్ రాయొచ్చు ఆమె. కానీ ఏ రోజు కూడా లీవ్ పెట్టకుండా, పర్మిషన్ తీసుకోకుండా ప్రతిరోజు లోక సంబంధమైనటువంటి ఆ పాఠశాలకు వస్తుంది. తనకిచ్చిన బాధ్యత పిల్లలకు పాఠాలు నేర్పించడం, తనకిచ్చిన బాధ్యత నెరవేరుస్తుంది దేవుని బిడ్డలారా. జ్వరం వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటుంది, వస్తుంది స్కూల్కి. తలనొప్పి వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఇంకా ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకోండి, దానికి ట్యాబ్లెట్ వేసుకుంటుంది, స్కూల్కి వస్తుంది. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ఒక టీచర్ చేసేటువంటి పని మనం చేయకపోతే ఎంత దౌర్భాగ్యమో చూడండి. దేవుని బిడ్డ, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నావా? డాక్టర్స్ నిన్ను డిశ్చార్జ్ చేయడం లేదా? ఓకే, ఆ పరిస్థితిలో ఎవరేం చేయలేరు. నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ రోజు డిశ్చార్జ్ నీకు ఇవ్వలేదు, ఆదివారం దినాన, ఓకే, లేవలేని పరిస్థితిలో ఉన్నావేమో. కానీ చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న రోగాలకు, చిన్న చిన్న పనులకు ప్రభు యొక్క సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావనుకో, నువ్వు ఆజ్ఞలను మీరినట్టే నువ్వు ఒక అపరాధివి, నువ్వు పాపం చేసిన దానివి, పాపం చేసిన వాడవు అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యాలు ఎంతమంది మీద నువ్వు చెప్పకుండా ఉన్నావు? ఒక మాటని ఇంకొక మాటలాగా చెప్తున్నావేమో, అబద్ధాలు చెప్తున్నావేమో. దేవుని బిడ్డ, పొరుగువాన్ని ఆశిస్తూ ఉన్నావే. ఏ ఆజ్ఞను మీరినా కూడా నువ్వు అల్పుడవు, అపరాధివి అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, ప్రతి దినము తప్పక మరి కూడుకోవాలి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తల బోధ యందు పెంచబడుతున్నటువంటి బిడ్డ
మూడు దినాలు ఉపవాసముని ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క దర్శనము పొంది ప్రభు ఇచ్చినటువంటి పేరును పొందుకొని వాక్యానుసారమైనటువంటి బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు అపోస్తల బోధయందు ప్రతిదినము ఆయన శరీర రక్తం తీసుకోవాలి. అపోస్తల బోధయందు సహవాసం అందు రొట్టె విడుచుటయందు ఇవన్నీ కూడా పాటించాలి కదా. మరి తప్పక అన్నాడు దేవుడు. తప్పక కూడుకుంటున్నావా? తప్పకుండా అనుదిన కూడికలకు వస్తూ ఉన్నావా? నువ్వు ప్రభు యొక్క శరీర రక్తాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. ఇది కూడా దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మీరితే నువ్వు పాపం చేసిన దానివే. ఆయన శరీర రక్తాలు తీసుకోవడానికి ప్రతిదినం నువ్వు కూడుకోవాలి, సహవాసంలో కూడుకోవాలి, అనుదిన కూడికల్లో కూడుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆరాధన దినం నువ్వు కనపడాలి. చాలామంది నేను ఇవన్నీ చేస్తున్నా కదా, అదొక్కటి చేయకపోతే ఏమీ అనుకుంటూ ఉంటారు. మిగులు అల్పమైన ఒక్క ఆజ్ఞనైనను మీరితే, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్కటి తప్పిపోతే కూడా నువ్వు అపరాధివి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఒకసారి మరి హృదయాన్ని సరి చేసుకోండి. యెహోషువలాగా మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏది కూడా ఒక్క మాట కూడా తప్పకుండా చదువుతున్నావా? కొంత చదివి కొంత వదిలిపెడుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు యెహోషువ ఖచ్చితంగా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ప్రతి పని చేశాడంట. చేయక తప్పిపోయినది ఒక్కటి కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి పని దేవుడు అప్పగించిన బాధ్యత, ప్రతి బాధ్యత మనం నెరవేర్చబద్దులమై ఉంటున్నామో అప్పుడే మనము యెహోషువలాగా గొప్పవాళ్ళుగా ఆశీర్వదించబడతాము.